ఆడదానిగా మాట్లాడాలని నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నేను ఏంటి అన్నది నాకు తెలుసు, నేను ఎలా మాట్లాడాలో అన్నది నాకు తెలుసు. ఎవరండి నాకు చెప్పడానికి? మీరెవరండి నాకు చెప్పడానికి? నీకు నేను చెప్పింది బాధ అయితే వినకు. ఎవరు వినమన్నారు మిమ్మల్ని? వినకండి. తీసుకెళ్లి రిమాండ్ ఇచ్చి కూర్చోబెట్టి విచారిస్తా. తెలుసా మీకు అది? ఫస్ట్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరు దీని గురించి మాట్లాడడానికి? అరెస్ట్ చేయడం నీకు తెలియదు. అసలు తెలియకుండా మాట్లాడడం పెట్టినాం దాంట్లో ట్విట్టర్ లో. నేను ఇంకొకటి చెప్పాలా? నీ పేరేంది? పరశురాం ఫోన్లా ఉందని చెప్పి నేను ఒకవేళ పోస్ట్ చేస్తే నువ్వు చూస్తే చూడు, కళ్ళు మూసుకో, ఫోన్ బంద్ చేయి. చూడబుద్ధి కాకపోతే చూడకు. నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఒక కార్పొరేటర్ గా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నా. నాకు పొద్దున లేసి ప్రజలు నీళ్ళొస్తలేవు, మోరి నిండింది, చెత్తెత్తుతలేరు, కరెంట్ వస్తలేదు అని చెప్పి ఫోన్లు చేస్తారు. కాబట్టి నేను ఫోన్లు లిఫ్ట్ చేస్తా. నీలాంటోళ్ళు టైంపాస్ల కోసం ఫోన్లు చేస్తే ఎట్లయితది? కాబట్టి నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు అయితే నువ్వు బీఆర్ఎస్ పనులు చేసుకో, పార్టీ కోసం మాట్లాడు, నా పార్టీ ఐడియాలజీ కోసం మాట్లాడు. కానీ ఒక పర్సనల్ గా మాట్లాడి ఒక కుటుంబ విషయాలు బయటికి వేయకండి. మీరు బీఆర్ఎస్ వాళ్ళే కదా. మీ కవితక్క ఏం చెప్పిందో ఒక్కసారి ప్రెస్ మీట్ వినుకో. మీ కవితక్క కూడా చెప్తుంది మీరు చేస్తుంది తప్పని. నేను ఇప్పుడు నీ నంబరు పోలీస్ స్టేషన్ కి పంపిస్తున్నా. యు ఆర్ హరాసింగ్ ఎ ఉమెన్ అని చెప్పి నీ నంబర్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తున్నా. పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తారు నీకు, పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. పోలీసు వాళ్ళకి ధైర్యం చెప్పు, అప్పుడు మాట్లాడు పోలీసు వాళ్ళతోటి. నీకు ఒకవేళ నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే పోయి పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇయ్యి. అంతేగాని నువ్వెవరు నాకు ఫోన్ చేయడానికి? నేను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళతో మాట్లాడు, నాతో కాదు. చెప్పినావు కదా లా గురించి నాకు ఇంతకు ముందు. నీకు కూడా నేను లా చెప్తున్నా. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళతో మాట్లాడు. ఫోన్ పెట్టి. వాళ్ళు నన్ను వేధించమని, ఒక మహిళగా నన్ను వేధిస్తున్నారు మీరు. లో అరే హౌ మెనీ సిటిజన్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఫోన్ చేసిన వాళ్ళు ఒక్కరు సిటిజన్ అని చెప్తున్నారు. ఏం సిటిజన్ అండి? నాకు అర్థం కాదు. నేను ఒక సిటిజన్ కాదా అండి? నేను ఒక మహిళను కాదా? నాకు స్వేచ్ఛ లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను మాట్లాడి నేను నా సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరెవరండి నాకు ఫోన్లు చేసి నన్ను ప్రశ్నించడానికి? మీరెవరండి నన్ను వేధించడానికి? నేను ఒక మహిళగా మీకు కనిపించట్లేదా? ఈ రోజు ఆ అమ్మాయి మహిళ అని చెప్పి ఓ పెద్ద విక్టిమ్ కార్డు మాట్లాడుకుంటూ మీరు రోడ్ల పైన తిరుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఒక మహిళను కాదా? నా కుటుంబం లేదా? అంటే ఏం మాట్లాడుతున్నారండి? అంటే మీకు ఒక ఎజెండా, మీరు సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజు నన్ను ఒక సైడ్ వేధిస్తున్నారు, నా పోస్టుల కింద ఘోరమైన మెసేజ్లు పెడుతున్నారు, అనరాని మాటలు నా గురించి మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు. 3 రోజుల నుంచి అండి నాకు ఈ టార్చర్. అగ్రెసివ్ కాదండి. యూ పీపుల్ ఆర్ హరాసింగ్ మీ. మీకు నిజంగా మీ ఇంట్లో మీ అక్కనో మీ చెల్లెనో మీ ఎవరన్నా ఉంటే మీకు అర్థమైతది బాధ. ఈ రోజు రాజకీయంగా ఒక మహిళ బయటకి రావాలంటేనే భయం అవుతుంది. అట్లాంటిది నేను వచ్చి మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు ఫోన్లు చేసి నన్ను వేధిస్తే నేను ఏం చేయాలండి? అంటే నేను భయపడి ఏడ్చి నేను ఇంట్లో కూర్చోవాలా? అంటే నన్ను భయపెట్టడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ వాళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఒకడు ఫోన్ చేసి నేను జర్నలిస్ట్ అంటాడు, ఒకడు ఫోన్ చేసి నేను సిటిజన్ అని మాట్లాడతారు, ఒకడు ఫోన్ చేసి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీకు ఎవరు హక్కు ఇచ్చారు అని అంటారు. నేను దేశంలో పుట్టలేదా? నాకు రాజ్యాంగం లేదా? నాకు అంబేద్కర్ గారు రాసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? నా పార్టీ తరఫు నుంచి నేనేం చేశానండి? తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకు శిక్ష పడాలి, కానీ తప్పు ఎవరు చేశారో అది నిర్ధారించే వరకు ఓపిక పట్టండి అని అన్నాను. ఆ మాటకి నాకు ఫోన్లు చేస్తారా అండి? ధమ్కీలు ఇస్తారా అండి? అని నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అంటే నేను రేపు రోడ్ల పైన తిరిగితే బయట అంటారు, వీడియోలు తీసేయండి అని మాట్లాడతారు. ఎందుకండి నా మీద అంత అక్కసు? నాకు అర్థం కాదు. నాకు ఈ రోజు నేను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడే సిఐ గారికి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఉదయం నుంచి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి నన్ను హరాస్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరు అనంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, పెయిడ్ బ్యాచ్ వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు కోసం నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు అలా ఎలా మాట్లాడతావు అంటే నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇయ్యాలో కూడా వాళ్ళే చెప్తున్నారు అనంటే ఎంత ఘోరంగా రాజకీయంగా దిగిపోయారు అనంటే ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి నన్ను ఘోరంగా ఫోన్లు చేసి హరాస్ చేయడమే కాక ఆ వీడియోలు డిలీట్ చేయండి,
నువ్వెందుకు అలా వస్తావు, నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి నన్ను రెచ్చగొట్టి నన్ను అంటే బెదిరిస్తున్నారు. దాంతో పాటుగా సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలు బూతులు మాట్లాడుతున్నారు. నాకు ఫోన్లు చేసి నన్ను హరాస్ చేసే వాళ్లకు, సోషల్ మీడియాలో నన్ను కమెంట్ చేసి నన్ను వేధించే వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను, మీకు నిజంగా కూడా రాజకీయాలు చెయ్యాలి అని ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పర్సనల్ అటాక్ చెయ్యాలి అని ఉంటే సరే, అది మీ ఇష్టం, అది మీ కర్మ. డిక్షనరీలో లేని మాటలు కూడా లేని బూతులు కూడా మీరు మాట్లాడాలి అనుకుంటే కమెంట్ బాక్స్ ఓపెన్ గానే ఉంటది, కమెంట్లు పెట్టుకోండి. అంతేగాని నాకు ఫోన్లు చేసి నన్ను హరాస్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఫోన్లు చేసి హరాస్ చేసినంత మాత్రాన, సోషల్ మీడియా వేదికగా నన్ను కించపరిచినంత మాత్రాన నేను పని చేయడం ఆపుతారని అనుకుంటున్నారేమో గాని ఇంకా ఎక్కువ జోష్ తోటి పని చేస్తా, న్యాయం కోసం పోరాడతా. నా ధర్మం, నా బీజేపీ ఐడియాలజీ పైననే నేను ఉంటా.